నమస్తే పీపుల్, నా పేరు మలేష్, నేను ఖత్తర్లో ఉంటాను. సో మీ అందరు తెలుసు, నా దగ్గర ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ వాట్సాప్ ఛానల్లో ఈ జాబ్స్ రిలేటెడ్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు, ఎస్పెషల్లీ జీసీసీ రీజియన్లో. సో నాకు ఈరోజు ఎందుకు సంతోషంగా ఉందంటే, ఒక సబ్స్క్రైబర్ అన్నట్టు ఖత్తర్లోనే ఉంటాడు. తనకు మన వాట్సాప్ ఛానల్ ద్వారా జాబ్ వచ్చింది అన్నట్టు, ఆఫర్ లెటర్ వచ్చేసింది అండ్ ఇప్పుడు వీసా కూడా వచ్చింది అన్నట్టు. ఆ వీసా చూసి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన వల్ల ఒక్కరికి మంచి జరిగితే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది, ఆ కిక్కే వేరుంటుంది అన్నట్టు. సో నా వాట్సాప్ ఛానల్ ద్వారా చాలా మందికి జాబ్స్ వచ్చాయన్నట్టు. చాలా మెడికల్ ఫీల్డ్లో కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్ ఫీల్డ్లో చాలా అంటే చాలా మందికి జాబ్స్ వచ్చాయి. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు అన్నట్టు, థ్యాంక్ యూ అని చెప్పేసి. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఖతాలోనే ఉంటాడు. ఆ వీసా కానీ ఆఫర్ లెటర్ కానీ షేర్ చేసిండు అన్నట్టు. అది ఒరిజినలా కాదా, ఫేకా అని తెలుసుకోవడంలో కానీ ఇన్వాల్వ్ అయ్యాను అన్నట్టు తనతోటి. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కొంచెం బ్లర్ చేసిన తన ఫోటో కానీ, తన పేరు కానీ, డిసిగ్నేషన్ కానీ నేను బ్లర్ చేస్తాను. ఇలాంటి డీటెయిల్స్ కంప్లీట్గా షేర్ చేయొద్దు అన్నట్టు. సో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను అవన్నీ షేర్ చేస్తలేను. ఇదే మన యూఏఈ వీసా అన్నట్టు. సో యూఏఈలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ యొక్క వీసా అనేది సేమ్ ఇలానే ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ వీసాను చెక్ చేసుకోనికి ఒక లింక్ కూడా ఉంటుంది. సో చాలా మోసాలు కూడా జరుగుతాయి, ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. స్కామ్స్ జరిగే అవకాశాలు కూడా చాలా ఉంటాయి, చాలా జరిగాయి కూడా. చాలాసార్లు నేను మన వీడియోస్ ద్వారా మన వాళ్ళకు తెలియజేస్తున్నాను ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి, ఈ హెచ్ఆర్ ఈమెయిల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనము ప్రొసీడ్ అవ్వచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది మన అబుదాబి వీసా అన్నట్టు. సో ఈ అబుదాబి వీసాలైనా సరే, దుబాయ్ వీసాలైనా ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక లింక్ అయితే ఉందన్నట్టు. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో దుబాయ్ నుంచి కానీ, అబుదాబి నుంచి కానీ, అజ్మల్ నుంచి, షార్జా నుంచి ఏమైనా వీసాస్ కానీ మీకు వచ్చినాయంటే కన్ఫర్మేషన్ చేసుకోనికి ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్లో మీ పాస్పోర్ట్ నెంబర్ ఒక్కటి ఎంటర్ చేయండి, వెంటనే మీ వీసా అని వస్తుంది అన్నట్టు. సో ఈ వీసా కూడా నేను ఆ లింక్ ద్వారానే తెలుసుకున్నా. తన పాస్పోర్ట్ నెంబర్ మళ్ళీ నేను ఎంట్రీ చేసి ఇది ఒరిజినలా కాదా తెలుసుకోనికి నేను మళ్ళీ ఆ లింక్ ద్వారానే తెలుసుకున్నా. సో అది కన్ఫామ్గా ఒరిజినలే. తను ఆల్రెడీ రిజైన్ కూడా ఇచ్చాడు అన్నట్టు. మేబీ 20 తారీఖు వరకు ఖత్తర్ నుంచి వెళ్ళిపోతాడు వచ్చే నెల. సో ఇప్పటి వరకు అయితే ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు హెయిర్ టికెట్స్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నట్టు. సో చూడండి, ఈ జాబ్స్ కోసం, ఇలాంటి జాబ్స్ కోసం చాలామంది లక్షలు ఏజెంట్లకు, ఈ కన్సల్టెన్సీస్లకు కట్టి చాలా మందితో మోసపోతున్నారు అన్నట్టు. సో ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక, అంటే తెలియక, ఈ మార్కెటింగ్, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియక, అట్లీస్ట్ ఒక్కసారైనా సరే ఈ ఏజెంట్ ద్వారా వెళ్ళి అసలు తెలుసుకుందాం ఈ యూఏఈలో ఎలా ఉంటుంది, ఈ జాబ్స్ ఎలా ఉంటాయి, అక్కడ వినాక మనం ఇంకా వేరే తీసుకోవచ్చు, వేరే వెతుకోవచ్చు, వేరే జాబ్స్లకు వెతుకొని ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ధైర్యంతో అయితే కొందరు, స్పెషల్లీ ఫ్రెషర్స్ అన్నట్టు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే చిన్న జాబ్స్కి లక్షలు ఒక ఏజెంట్లా కట్టి ఆ ఏజెంట్ల ద్వారా ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చి, కొందరైతే వాళ్ళ తెలివితోటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ వెళ్తున్నారు. నేను చాలామందిని చూశాను. సో కొందరికి, ఎందుకంటే ఎంత ట్రై చేసినా కొందరికి రెస్పాన్స్ అనేది ఉండదు అన్నట్టు. సో దాని ద్వారా కొందరైతే నర్వస్ ఫీల్ అయ్యి, ఇక మనకి ఎలాంటి ఛాన్స్ ఉండట్లేదు, అట్లీస్ట్ ఏజెంట్ ద్వారా అయినా వెళ్దాం, డబ్బులు కట్టైనా వెళ్దాం అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటారు అన్నట్టు. సో అదే అవకాశంగా తీసుకొని ఏజెంట్లు అయితే 40,000 ఇండియా రూపీస్, 40,000, 30,000, 50,000 అయ్యే ఖర్చు ఉంటే వీళ్ళు 1,00,000, 90,000 ఇంత ఛార్జ్ చేసి అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తారు అన్నట్టు. ఇది జరిగి ముచ్చట అన్నట్టు, ఇది సత్యం. చాలా మందికి ఇది ఇదంతా ఎదుర్కొనే చాలా మంది మన ఇండియన్స్ అయితే, స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అయితే ఇండియా నుంచి గల్ఫ్ కంట్రీస్కి అయితే వచ్చారు. సో ఇది ఈ వీడియో ఎవరైతే గల్ఫ్లో ఉన్న వాళ్ళకు, సో ఈ వీడియో ఆల్రెడీ ఎవరైతే గల్ఫ్లో ఉన్న వాళ్ళు, ఈ వీడియో ఎవరైతే గల్ఫ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ టాపిక్ నేను ఏం చెప్తున్నాను. సో కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఈ వీడియో రెఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సో ధైర్యంగా ఉండండి, నర్వస్ ఫీల్ అవ్వకండి. నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి అన్నట్టు, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఓన్లీ జాబ్స్ కోసమే నాకు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి. సో నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మీ డెసిగ్నేషన్ కానీ, మీ డిపార్ట్మెంట్ కానీ అందులో ఉంటే ఆ హెచ్ఆర్ ఈమెయిల్ అడ్రస్కి పంపించండి. ఎవరైనా సరే యూట్యూబర్స్ అయినా ఇంత స్ట్రగుల్ తీసుకొని ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి మన వాళ్ళ కోసం, వాళ్ళకు జాబ్స్ ఉండాలని చెప్పేసి, రావాలని చెప్పేసి ఇంత ప్రయత్నం అయితే ఎవరు చేయరు. నేను టైం తీసుకొని, నేను కొంచెం ఎఫర్ట్ పెట్టి మన వాళ్ళ కోసం మాత్రమే ఈ వాట్సాప్ ఛానల్ అనేది నేను రన్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా వీసా అయితే నేను ఇవ్వలేను, నా చేతిలో ఏమీ లేదు. బట్ నేను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అయితే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకు ఒక మంచి కంపెనీస్ మన దగ్గరకు వస్తే
ఆ ఛానల్ని ప్రమోట్ చేస్తా. తక్కువ ఖర్చుతోటి మన వాళ్ళకు వీసాస్ ఇప్పించే కంపెనీలు అయితే నేను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. ఆల్రెడీ 3 నుంచి 4 కంపెనీలు అయితే నా దగ్గరికి వచ్చాయన్నట్టు. ఆల్రెడీ ఒక ఏజెంట్ నెంబర్ అయితే మీకు షేర్ చేస్తాను. స్పెషల్లీ యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఆ ఏజెంట్ అనేది ట్రస్ట్ వర్తీ పర్సన్ అన్నట్టు. ఎవరికైతే తన డీటెయిల్స్ కావాలో ఆల్రెడీ చాలా మందికి అయితే ఆ డీటెయిల్స్ షేర్ చేశాను అన్నట్టు యూరోప్ కంట్రీస్కి. సో యూఏలో నాకు ఎవరైతే ట్రస్ట్ వర్తీ ఉన్నారో నాకు ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వండి. మీ ఛానల్, మీ యొక్క కంపెనీ కానీ, మీ కంపెనీ పాలసీస్ కానీ, శాలరీ రేంజ్ ఎంత ఖర్చు అవుతుంది ఏంది అని చెప్పేసి నాకు నచ్చితే మీ ఛానల్ని నేను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. అంతేగాని ఎక్కువ డబ్బులు మోసం చేయాలనే ఉద్దేశంతో ఉన్న కంపెనీలు మాత్రం నేను అస్సలు ప్రమోట్ చేయను, నాకు అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని కంపెనీలు నీకు డబ్బులు ఇస్తాము, మేము ప్రమోట్ చేయండి అని చెప్పేసి చాలామంది అయితే నా దగ్గరికి వచ్చారు. బట్ నేను రిజెక్ట్ చేశాను. నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు. సో మీ నమ్మకం ఇంపార్టెంట్. నా ద్వారా హెల్ప్ మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను. నష్టమయ్యే పనులు కానీ, నష్టమయ్యే కంపెనీలు కానీ, నష్టమయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రం నేను అసలు షేర్ చేయను. సో తెలిస్తే మాత్రమే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. తెలియకపోతే తెలుసుకోనే చెప్తా, లేకపోతే చెప్పను. అంతేగాని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను అస్సలు షేర్ చేయను. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. మన ఇన్స్టాగ్రామ్ అయినా, మన వాట్సాప్ ఛానల్ అయినా అన్ని లింక్స్ వచ్చేసి ఛానల్ బయోలో ఉన్నాయి. వెళ్ళి క్లిక్ చేసేయండి, ఫాలో అవ్వండి, నన్ను రీచ్ అవుట్ అవ్వండి. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.